నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అవును, ప్రస్తుతం ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహయజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా ఇంటి నిర్మాణంలో, గృహాలంకరణలో అనేక నూతన శైలులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గృహయజమానులు అవలంబిస్తున్న ఇంటి నూతన పోకడలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇల్లు లేదా ఇంటి స్థలం కొనాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండడం సహజం. కానీ నేటి ఆలోచనలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిపోతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారి కోసం సొంతింటి కల సాకారం చేయడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రవేశపెట్టింది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. చాలా మందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద, మధ్యతరగతి సొంతింటి కల ఇప్పుడు సాకారం కానుంది. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేని చాలా మందిని సొంతింటి దిశగా నడిపించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కొనుగోలు చేసే చక్కటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. నెలసరి వేతనం 1,00,000 అయినా 1,50,000 అయినా మనకు నచ్చిన ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలు చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సబ్సిడీ ఇస్తుంది. నిర్మాణ సంస్థల వద్ద ప్లాట్లు లేదా వ్యక్తిగత గృహ రుణ గ్రహీతల నెలసరి వేతన, రుణ మొత్తం, రుణ వ్యవధి, ప్లాట్ విస్తీర్ణం విషయంలో నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి సొంతిల్లు కొనే వారికి మాత్రమే ఈ చక్కటి అవకాశం ఉంటుంది. ఈ పథకం ఈ ఏడాది జనవరి నుండి అమల్లోకి వచ్చింది. The Pradhan Mantri Awas Yojana was launched by this government in August 2015. Subsequently, in January 2017, they brought in some more changes. The basic idea is to reach a target of 2 crore houses by the end of 2022. Basically, this is meant for people who cannot afford houses. So, this is called as affordable housing scheme also. There are 4 variants in this Pradhan Mantri Awas Yojana. Out of that, one particular scheme called Credit Linked Subsidy Scheme is applicable to banks, commercial banks. Now, in this scheme, the government will bear, the central government will bear the interest cost varying from 3% to 6.5% upfront is given to the customer's account, and this will be for the repayment will be over a period of 20 years. The interest amount, the benefit which is available to the customers will range from 2.3 lakhs to 2.6 lakhs. And here again there are 4 types. One is called economically weaker sections, that is EWS, where the family income is up to 3 lakhs of rupees per annum. Similarly, there are the second category is LIG, low income group, where the income criteria is 3 lakhs to 6 lakhs. Then under middle income group there are 2 varieties. Middle income group 1 covers up to 6 lakhs to 12 lakhs annual income, and middle income group 2 second category covers income ranging from 12 to 18 lakhs per annum. That means 18 lakhs per annum is roughly about 1.5 lakhs per month. So, most of the housing loan customers will be eligible to be covered under this particular scheme. గ్రామీణ
ప్రాంతాల్లో నగరాల్లో నివసించే అల్పాదాయ వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేయడానికి 30 లక్షల దాకా రుణంపై సాధారణ వడ్డీ చెల్లించి మిగతా 9 లక్షల రుణంపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 4% సబ్సిడీని పొందవచ్చు. అయితే ఇందులో భాగంగా కనీసం 90 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. కామన్ ఏరియాతో పాటు కలిపి డెవలపర్ చక్కగా ప్లాన్ చేస్తే ఎంత లేదన్నా 1350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్లాట్లను కొనేవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,35,000 నుండి సబ్సిడీ లభిస్తుంది. తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ అవివాహితులు ఈ పథకం ద్వారా సొంతిల్లు కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గృహ రుణ ఖాతాలోకి ముందస్తుగా జమ చేస్తారు. గృహ రుణ గడువు గరిష్టంగా 20 సంవత్సరాలకు మించరాదు. ఈ పథకం 2017 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అన్ని జిల్లాల్లో స్టాట్యూటరీ టౌన్స్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది. దీంట్లో ప్రథమంగా ఎవరికైతే ఇల్లు లేదో అటువంటి వాళ్ళు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి, స్థలంతో పాటు ఇల్లు కొనుక్కోవటానికి, ఈవెన్ అపార్ట్మెంట్స్ కూడా కొనుక్కోవటానికి అవకాశం ఉన్నది. దీంట్లో లో ఇన్కమ్ గ్రూప్ 3 లక్షల ఆదాయం, తలసరి ఆదాయం సంవత్సరానికి 3 లక్షల ఆదాయం లోపు ఉన్నవాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 6 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు, 9 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు, 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు కూడా ఈ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేయవచ్చు. లో ఇన్కమ్ గ్రూపు ప్లస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే తలసరి ఆదాయం 6 లక్షల లోపు ఉన్నవారో వారికి 6 లక్షల లోన్ వరకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. జనవరి 1వ తారీఖు 2017 నుంచి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు లోన్కి అప్లై చేసి ఈ సబ్సిడీని పొందవచ్చు. 6 లక్షల లోన్కి 6.5% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది. 9 లక్షల లోన్కి 4% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది. 12 లక్షల లోన్కి 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది. ఇంట్రెస్ట్ వీరి లోన్ ఖాతాకు మొట్టమొదటినే జమ అయిపోతుంది. దీనివల్ల వీరు 20 సంవత్సరాలు రీపే చేయాల్సిన లోన్ అమౌంట్లో 6.5%, 4%, 3% ముందు ఏదైతే సబ్సిడీ రావటం వల్ల వీళ్ళకి 20 సంవత్సరాల్లో కట్టవలసిన ఇంట్రెస్టులో కూడా దాదాపు 2.5 లక్షల వరకు అందరికీ లాభం జరుగుతుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు 323 చదరపు అడుగులు లేదా 30 చదరపు మీటర్లు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 626 చదరపు మీటర్లు లేదా 626 చదరపు అడుగులు లేదా 60 చదరపు మీటర్లు, MIG 1 వాళ్ళు 90 చదరపు మీటర్లు, 926 చదరపు అడుగులు, MIG 2 వాళ్ళు 110 చదరపు మీటర్లు, 1184 చదరపు అడుగులు గల ఇల్లు కట్టుకొనుటకు అందరికీ సౌలభ్యం జరుగుతుంది. దీంట్లో 25% ఎడిషనల్ ఏరియాను కూడా కవర్ చేసుకోవచ్చు. పెద్ద విస్తీర్ణం గల ప్లాట్లకు ప్రప్రథమంగా ఈ స్కీములో అవకాశాన్ని కల్పించడంతో రాష్ట్రంలో నిర్మితమవుతోన్న అధిక శాతం ప్రాజెక్టుల్లో ప్లాట్లకు డిమాండ్ పెరగడానికి ఆస్కారం ఉంది. జిల్లాల్లో ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ అందరికీ ఏ బ్రాంచ్లో అయినా కానీ మీరు వెళ్ళి అప్లై చేయొచ్చు. మొదటి లో ఇన్కమ్ గ్రూపు ప్లస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే ఆడమనిషి ఉన్నారు, పెద్ద ఆవిడకి ఒక ఖాతాదారుడిగా ఉండాలి లోన్కి అప్లై చేయాలంటే. MIGలో ఇంట్లో పెద్ద ఎవరున్నా కానీ అప్లై చేయొచ్చు. ఒకవేళ స్థలం కనుక భర్త పేరు మీద ఉంటే భార్య పేరును కూడా జత చేసి లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇద్దరి పేరు మీద జాయింట్ ఖాతాకి లోన్ అప్లై చేయాలి, వీరికి సబ్సిడీ ఎలిజిబిలిటీ వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో 128 టౌన్స్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుర్తించడం జరిగింది. ఆ 128 టౌన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ కోసం అప్లై చేయొచ్చు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్రాంచ్కైనా వెళ్ళి సంప్రదించగలరు. ఇళ్లు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు.
ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. శకుంతల మహబూబ్ నగర్ నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి దక్షిణం రోడ్డు ఉంది. దక్షిణం సింహద్వారానికి ఎదురుగా 10 అడుగుల గేటు ఉంది. తూర్పు వైపు ద్వారాలు లేవు. ఇలా ఉండవచ్చునా తెలుపగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారము గృహమునకు ఎటువైపు రోడ్డు ఉండా కానీ తూర్పు ఉత్తర ద్వారాలు మాత్రం ఖచ్చితంగా నిర్మించుకోవాలి. దక్షిణ రోడ్డు ఉంటే దక్షిణ సింహద్వారం ఉంటుంది, పడమ రోడ్డు పడమ ద్వారం ఉంటుంది. అవి కాకుండా తూర్పు ఉత్తరం మాత్రం ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. యజమాని యొక్క వృత్తి, ఆయుష్, ఆర్థికపరమైన సమస్యలకు మాత్రం తూర్పు ఉత్తరము ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నది. ఆధునిక కాలంలో స్థల ప్రభావం వలన వాహనం లోపలికి తీసుకొచ్చే అవసరం కొరకు సింహద్వారం ఎదురుగా పెద్ద గేట్ నిర్మిస్తున్నారు. అది అంత మంచిది కాదు. సింహద్వారం ఎంత కొలత అయితే ఉందో వెడల్పు అంతే కొలతతో ఎదురుగా గేటు మాత్రం ఉండాలి. మిగిలిన వైపు అంటే దక్షిణం రోడ్డు అయితే తూర్పు వైపు, పడమ రోడ్డు అయితే ఉత్తరం వైపు, ఉత్తరం రోడ్డు అయితే తూర్పు వైపు, తూర్పు రోడ్డు అయితే ఉత్తరం వైపు మరొక పెద్ద గేటును పెట్టుకుని ఆ మార్గం ద్వారా వాహనాన్ని లోపలికి తీసుకుని రావాలి. ఇది వాస్తుశాస్త్ర నియమం. ఈ విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా ఇంటికి ఆగ్నేయ నైరుతి భాగంలో సెల్లారు ఉంది. ఆ భాగాన్ని మేము పడక గదిగా వాడుకుంటున్నాము. స్థలం కూడా రోడ్డుకు దక్షిణం వైపు పల్లంగా ఉంది. ఇలా ఉంటే వాస్తు దోషం ఉంటుందా తెలుపగలరు అని అడుగుతున్నారు నిజామాబాద్ నుంచి నారాయణ. మీ యొక్క స్థలము దక్షిణ వైపు పల్లంగాను, రోడ్డు దక్షిణ వైపు వాలు ఎక్కువ ఉండటం వలన మీరు అక్కడ ఏర్పడిన ఖాళీ స్థానాలని సెల్లార్లుగా మార్చుకొని ఆగ్నేయ నైరుతి భాగాలు వాడుకుంటున్నారు. కానీ ఈశాన్యం వాయువు భాగాలు కూడా అక్కడ నేలను ఖండించి మీరు మరొక 2 రూములకు వాడుకునటం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈశాన్యం వాయువు భాగాలు వాడకుండా ఆగ్నేయ నైరుతులు వాడటం అనేది అంత మంచిది కాదు. అవి ఫిలప్ చేసుకుని పై భాగం మాత్రమే గృహ నివాసం వాడితే మంచిది. లేదా ఈశాన్య భాగము వాయువు భాగంలో కూడా మరొక 2 రూములను మీరు ఏర్పాటు చేసుకున్నట ఉత్తమం. కామారెడ్డి నుంచి ఆంజనేయులు తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా స్థలానికి ఆగ్నేయ భాగంలో పాము పుట్ట ఉంది. దక్షిణం వైపు కాలువ ఉంది. మేము ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చునా తెలపండి. దక్షిణ వైపు కాలువ ఉండట అంత మంచిది కాదు. అదేవిధంగా ఆగ్నేయం పుట్ట ఉన్నదాన్ని ఆ భాగంను ఖండించి మిగిలిన భాగంలో నిర్మాణం చేసుకునవచ్చును. వీలైతే ఆ కాలువకు మీ స్థలమునకు మధ్యలో ఒక చిన్న దారి ఏర్పాటు చేసుకుని, చిన్న రోడ్డు లాగానో చిన్న దారిలాగా ఏర్పాటు చేసుకుని ఆ పుట్ట ఉన్న భాగమును ఖండించి మిగిలిన స్థలాన్ని దీర్ఘచతురస్రాకారంగానో లేదా చతురస్రాకారంగానో మార్చుకుని ఆ తదుపరి స్థలంపై గృహ నిర్మాణం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. హైదరాబాద్ నుంచి నాగరాజు తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఈశాన్యంలో ఉంది. ఆ అపార్ట్మెంట్కు నైరుతి వీధిశూల తగులుతుంది. మా ఫ్లాట్కు వీధిశూల లేదు. మేము ఈ ఫ్లాట్లో నివాసం ఉండవచ్చునా తెలపండి. మీ అపార్ట్మెంట్లో మీ ప్లాట్ వరకు వీధిశూల లేదు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా నివాసం ఉండవచ్చును. మొత్తం అపార్ట్మెంట్కి వీధిశూల తగులుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం చాలా కొద్దిగా మీ పైన పడే అవకాశం ఉంటుంది. దాని నివారణ కొరకు మీరు తరచుగా వాస్తు పూజ నిర్వర్తించుకోవడం వలన ఆ దోషమునకు పరిహారం అవుతుంది. మా ఇంటికి సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో ఉంది. ఆగ్నేయ భాగంలో బోరు, నీటి నిల్వ ట్యాంక్ ఉంది. ఇలా ఉండవచ్చునా తెలపండి అని అడుగుతున్నారు విజయవాడ నుంచి నాగేశ్వరరావు. గృహమునకు వెలుబలుగా నిర్మించే ట్యాంకులు, నీటి నిల్వ ట్యాంకు ఈశాన్యము లేదా తూర్పు లేదా ఉత్తరం మాత్రమే ఉండాలి. సెప్టిక్ ట్యాంకులు మరుగుదొడ్డి నుంచి వెళ్లే వేస్ట్ తీసుకున్నటకు సెప్టిక్ ట్యాంకులు పడమర లేదా వాయువు భాగంలో మాత్రమే ఉండాలి. అట్లు కాకుండా మిగిలిన భాగంలో ఉండుట అంత మంచిది కాదు. వీలైతే సరి చేసుకునండి. సరి చేయుట కుదరని పక్షంలో కనీసం ఈశాన్యంలో ఒక నీటి నిల్వ ట్యాంకును ఆ 2 ట్యాంకుల కంటే 1 అడుగు లోతు ఎక్కువ ఉండేటట్టు నిర్మించి అక్కడి నుంచి నీరు వాడుకోవడం వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది.
సొంతిల్లు సమకూర్చుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఆ కలల గృహాన్ని మరింత అందంగా నిర్మించుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తున్నారు గృహ యజమానులు. ఈ క్రమంలో ఇంట్లోని వివిధ గదుల్లో ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకునే ఫ్లోరింగ్ టైల్స్, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు గృహశోభలో మీకోసం. ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్న ఈ సరికొత్త టైల్స్, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఫ్లోరింగ్ అన్నది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇల్లు కడుతున్నప్పుడు వాల్స్ పెయింటింగ్ చేసినప్పుడు నచ్చకపోతే పెయింటింగ్ మార్చొచ్చు, టాయిలెట్స్ టైల్స్ సరిగ్గా ఉండకపోతే టైల్స్ మార్చొచ్చు. కానీ ఫ్లోరింగ్ కానీ సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే ఆ మార్చడం అన్నది కష్టమవుతుంది. ఫ్లోరింగ్ సెలెక్షన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేయవలసి వస్తుంది. ఫ్లోరింగ్ సెలెక్ట్ చేసినప్పుడు 5 పాయింట్స్ బేస్ చేసి సెలెక్ట్ చేస్తాము. ఒకటి స్ట్రెంగ్త్ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది అనేది చూసుకుంటాం. ఇంకోటి స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ అంటే దాని లైఫ్ ఎంత వస్తుంది, ఎన్నాళ్ళు మేము దానికి వాడుతాం అన్నది స్టెబిలిటీ పాయింట్ మేము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ టువర్డ్స్ డాంప్నెస్, అంటే వాటర్ ఎంత అన్నది పీల్చుకుంటుంది. ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసి మేము ఫ్లోరింగ్ సెలెక్షన్ చేయబడి ఉంటుంది. ఫోర్త్ పాయింట్ దాని యొక్క లుక్, అపీరియన్స్ ఎలా ఉంది, ఇంట్లో వేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్న పాయింట్ కూడా ఫోర్త్ పాయింట్ కింద మేము కన్సిడర్ చేస్తాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే దానికి ఎలా మెయింటైన్ చేయాలి. ఈ 5 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ ఫ్లోరింగ్ అండి. మార్బుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇండియన్ మార్బుల్ ఉంది, ఇటాలియన్ ఉన్నది. సో ఇండియన్ పాపులర్ మార్బుల్లో మకరానా అనేది చాలా ఫేమస్. ఇప్పుడు మకరానా అనేది ఇప్పుడు దొరకట్లేదు. చాలామంది మకరానా దొరకట్లేదు కాబట్టి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఇటాలియన్ స్టోన్. మార్బుల్ తర్వాత సెకండ్ పాపులర్ మటీరియల్ ఇస్ గ్రానైట్. ఇంట్లో గ్రానైట్ చాలామంది వేయించుకుంటారు, బట్ దానికి ఒక లాభాలు ఉన్నాయి, కొద్దిగా కష్టమైన పరిస్థితులు కూడా ఉంటాయి. గ్రానైట్ వేసినప్పుడు గ్రానైట్ ఇంట్లో వేసేటప్పటికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది, కాకపోతే హీట్ అన్నది కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ దీనికి చాలా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. విట్రిఫైడ్ టైల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంట్లోని వివిధ గదులు, ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకునే ఈ సరికొత్త టైల్స్ ఏర్పాటు చేసుకునే ముందు ఎలాంటి అంశాలు పరిశీలించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ జోన్ అయితే మీకు ఏదైతే కనిపిస్తుందో ఇటాలియన్ వచ్చింది. ఈ జోన్ ఏదైతే కనిపిస్తుందో వుడెన్ ఫ్లోరింగ్ వచ్చింది. ఈ జోన్ ఏదైతే వచ్చిందో విట్రిఫైడ్ టైల్స్ వచ్చింది. ఇటాలియన్ మీకు కాస్ట్లీ మటీరియల్. ఈ వుడెన్ ఫ్లోరింగ్ మీకు 80 రూపీస్ నుంచి 250 దాకా ఉంటుంది. విట్రిఫైడ్ మీకు 45 రూపీస్ నుంచి 150 దాకా ఉంటుంది. అలా ఇదేం చేశారు, ఈ 3 బ్యాలెన్స్ చేస్తూ డిజైన్ చేశారు. చేయడం వల్ల దీని లుక్ బయట ప్రొజెక్ట్ అయి ఉన్నది. 3 కాంపోజిషన్స్తో వీళ్ళు బడ్జెట్ బ్యాలెన్స్ చేయగలిగారు. కిచెన్లో చూడండి, ఈ ఏరియా అంతా యాక్చువల్లీ ఇది డైనింగ్ ఏరియా ఉండి ఉంటుంది అండ్ ఈ ఏరియా ఎక్కడైతే వర్కింగ్ ఏరియా ఉందో ఈ పోర్షన్లో గ్రానైట్ వాడారు, ఈ పోర్షన్లో విట్రిఫైడ్ టైల్స్ వాడారు. డివైడ్ చేయడం కోసం మరి వుడెన్ బార్డర్ ఇచ్చి మళ్ళీ వుడెన్ ఫ్లోరింగ్ వచ్చిందండి. సో ఇలా 2 కాంబినేషన్స్ ఆఫ్ మటీరియల్స్ ఈ మధ్యన ట్రెండ్ లాగా వాడుతున్నారు. మీరు ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫ్లో చూస్తే వుడెన్ డోర్కి మ్యాచ్ చేస్తూ ఇక్కడ వుడెన్ వచ్చింది, ఇక్కడ వుడెన్ వచ్చింది, మధ్యలో ఇటాలియన్ టైల్. సో ఇలాగా మీరు బడ్జెట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ టైల్స్, ఇవన్నీ వుడెన్ ఫ్లోరింగ్. ఎక్కడైతే మేము హైలైట్ చేయాలో, సిట్టింగ్ ఏరియాస్ ఎక్కడైతే హైలైట్ చేయాలో ఆ ఏరియాస్లో ఏమొచ్చి వుడెన్ ఫ్లోరింగ్ వాడారు. నడక ఎక్కువ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలంతా టైల్స్ వాడారు అన్నమాట. ఈ పర్టికులర్ పిక్చర్లో మీరు క్లియర్గా చూస్తే క్లాడింగ్ అంతా గ్రానైట్ వాడారు, ఈ ఫ్లోరింగ్ అంతా స్లేట్ వాడారు. దిస్ ఇస్ బ్లాక్ స్లేట్. ప్రాపర్ డిజైన్ చేస్తే ఇలా కనిపిస్తుందండి. దీంట్లో కొద్దిగా హైలైటర్స్ కూడా ఇలా వాడచ్చు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
మా ఇమెయిల్ అడ్రస్ srinnalim@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.